నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం సింగపూర్లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గార్డెన్స్ బై ద బేలో ఉన్నాం. మీరిప్పుడు నా వీడియోలో చూస్తున్న ఈ బ్యూటిఫుల్ గార్డెన్, భారీ ట్రీస్, క్లీన్ వాకింగ్ రోడ్స్, పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కలిసి ఈ ప్లేస్ని ప్రపంచంలోనే బెస్ట్ అర్బన్ గార్డెన్స్లో ఒకటిగా నిలబెట్టాయి. ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలో చూద్దాం. సింగపూర్లో ఎక్కడి నుంచైనా ఎంఆర్టీ ద్వారా చాలా ఈజీగా రావచ్చు. మీరు బే ఫ్రంట్ ఎంఆర్టీ స్టేషన్లో దిగాలి. అక్కడ ఎగ్జిట్ బి నుంచి బయటకు వస్తే గార్డెన్స్ బై ద బేకి వెళ్లే సైన్ బోర్డ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడి నుంచి కేవలం 5 నుంచి 10 మినిట్స్ వాక్ చేస్తే మెయిన్ ఎంట్రన్స్ చేరుకుంటారు. మీరు మరీనా బే శాండ్స్ దగ్గర ఉంటే అక్కడి నుంచి వాకింగ్ చేస్తూ కూడా రావచ్చు. ఆ రూట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. టాక్సీ లేదా గ్రాబ్ ద్వారా కూడా డైరెక్ట్ ఎంట్రన్స్ వరకు రావచ్చు. ఎంట్రన్స్ టికెట్ చాలా మంది అడిగే క్వశ్చన్, గార్డెన్స్ బై ద బేకి ఎంట్రీ టికెట్ అవసరమా? మీరిప్పుడు వీడియోలో చూస్తున్న అవుట్డోర్ గార్డెన్, వాకింగ్ ప్యాథ్స్, సూపర్ ట్రీ గ్రో ప్రాంతాలను పూర్తిగా ఫ్రీ ఎంట్రీతో చూడవచ్చు. అంటే ₹1 కూడా ఖర్చు చేయకుండా ఈ బ్యూటిఫుల్ గార్డెన్ ను ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఓసీబీసీ స్కైవే లేదా సూపర్ ట్రీ అబ్జర్వేటరీకి వెళ్లాలంటే మాత్రం సెపరేట్ టికెట్ కొనాలి. బడ్జెట్ ట్రావెలర్స్ కి ఇదొక పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఈ ప్రశాంతమైన గార్డెన్లో నడుస్తూ ఉంటే ఒక ఆసక్తికరమైన సన్నివేశం నా దృష్టిని ఆకర్షించింది. చూడండి, అక్కడ ఒక లేడీ ఎంతో ఏకాగ్రతతో కుంఫు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె చేసే ప్రతి మూమెంట్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత స్పష్టంగా కనిపిస్తున్నాయి. గార్డెన్స్ బై ద బే కేవలం పూలు, చెట్లు చూడటానికే కాదు, ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో చాలామంది యోగా, తైచి, మార్షియల్ ఆర్ట్స్ లేదా ఫిట్నెస్ ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. ప్రకృతి మధ్యలో వ్యాయామం చేయటం మనసుకు ప్రశాంతతను, శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీ చూపును కొంచెం ముందుకు తిప్పండి. అక్కడ కనిపిస్తున్న అద్భుతమైన భవనం మరీనా బే శాండ్స్. 3 భారీ టవర్లపై ఒక పెద్ద ఓడలాగా కనిపించే స్కై పార్క్ ఉండటంతో చాలామంది దీన్ని స్పేస్ షిప్ బిల్డింగ్ అని కూడా సరదాగా పిలుస్తారు. ఈ భవనం సింగపూర్కు ఒక ప్రత్యేక గుర్తింపు. గార్డెన్స్ బై ద బే నుంచి ఈ దృశ్యం మరింత అందంగా కనిపిస్తుంది. పచ్చని చెట్లు ఒకవైపు, ఆధునిక ఆర్కిటెక్చర్ మరోవైపు. ప్రకృతి, నగర అభివృద్ధి రెండూ ఒకే ఫ్రేమ్లో కనిపించడం నిజంగా అద్భుతమైన అనుభూతి. ఇలాంటి చిన్న చిన్న క్షణాలే ఒక ప్రయాణాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి. మీరు సింగపూర్కు వస్తే గార్డెన్స్ బై ద బేలో కాసేపు నెమ్మదిగా నడవండి. చుట్టూ ఉన్న అందాలను ఆస్వాదించండి. ఎలాంటి తొందర లేకుండా ప్రతి దృశ్యాన్ని మనసారా ఆస్వాదిస్తే ఈ ప్రదేశం మీకు కూడా మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీకు నేచర్, ఫోటోగ్రఫీ, వాకింగ్ లేదా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ఇష్టమైతే సింగపూర్కు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈ గార్డెన్ 2012లో పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. సింగపూర్ గవర్నమెంట్ తమ దేశాన్ని సిటీ ఇన్ నేచర్గా డెవలప్ చేయాలనే విజన్తో ఈ ప్రాజెక్ట్ను నిర్మించింది. ఒకప్పుడు ఈ ఏరియా సముద్రంలో భాగంగా ఉండేది. తర్వాత ల్యాండ్ రిక్లమేషన్ ద్వారా భూమిని తయారు చేసి మోడర్న్ టెక్నాలజీతో ఈ అమేజింగ్ గార్డెన్ను నిర్మించారు. సుమారు 100 హెక్టేర్స్లో విస్తరించిన ఈ గార్డెన్లో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి తీసుకొచ్చిన వేలాది ట్రీస్ మరియు ప్లాంట్స్ ఉన్నాయి. ఈ గార్డెన్ లక్ష్యం కేవలం బ్యూటీ మాత్రమే కాదు, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, బయోడైవర్సిటీ కాన్జర్వేషన్ మరియు ఫ్యూచర్ జనరేషన్స్కి నేచర్ ఇంపార్టెన్స్ తెలియజేయడం కూడా. గార్డెన్ వాక్. ఇప్పుడు మనం గార్డెన్లో వాకింగ్ స్టార్ట్ చేద్దాం. చూడండి, చుట్టూ ఎంత గ్రీనరీ ఉందో. వైడ్ వాకింగ్ ప్యాథ్స్, క్లీన్ సరౌండింగ్స్, హ్యూజ్ ట్రీస్, కూల్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కలిసి సిటీ మధ్యలో ఉన్న నేచర్లో ఉన్న ఫీలింగ్ ఇస్తాయి. మార్నింగ్ టైంలో జాగింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు, ఫ్యామిలీతో వాకింగ్ చేసే విజిటర్స్ చాలా మంది కనిపిస్తారు. ఇక్కడ ప్రతి కార్నర్ ఫోటోగ్రఫీకి పర్ఫెక్ట్ స్పాట్లా ఉంటుంది. ట్రీస్ ఈ గార్డెన్లో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి తీసుకొచ్చిన డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి.
పామ్ ట్రీస్, రెయిన్ ట్రీస్, ట్రాపికల్ ట్రీస్, డెకరేటివ్ ట్రీస్, ఇలా ఎన్నో వెరైటీస్ ఇక్కడ చూడొచ్చు. ప్రతి ట్రీ దగ్గర ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. వాటి పేరు, ఆరిజిన్, ప్రత్యేకత గురించి విజిటర్స్ తెలుసుకోవచ్చు. Since 3, scrolling back where we used to be. Have truths in this late night chat, both of us knowing what it like that. Funny how we talk like we're fine, but your name still lives in my rhyme. Take me back to the start, before the quiet and the scars. Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm. Take me back to the start. ఇలా నెమ్మదిగా ముందుకు నడుస్తూ వస్తే మనకు కనిపించేది ఒక అందమైన ఫ్లవర్ క్లాక్. ఈ ఫ్లవర్ క్లాక్ పూర్తిగా రంగురంగుల పూలతో, పచ్చని మొక్కలతో ఎంతో అందంగా రూపొందించారు. ఇది కేవలం ఒక గడియారం మాత్రమే కాదు, గార్డెన్స్ బై ద బేలో విజిటర్స్ ఎక్కువగా ఫోటోలు తీసుకునే ఐకానిక్ స్పాట్స్లో ఒకటి. ఇక్కడ ప్రతి సీజన్కి తగ్గట్టుగా ఫ్లవర్స్ అరేంజ్మెంట్ను మారుస్తూ ఉంటారు. అందుకే ప్రతి విజిట్లో కొత్త అందాన్ని ఆస్వాదించవచ్చు. ఫ్లవర్ క్లాక్ దగ్గర కొద్దిసేపు గడిపిన తర్వాత ఇప్పుడు మనం గార్డెన్స్ బై ద బేలోని మరో 2 ఫేమస్ అట్రాక్షన్స్ వైపు వెళ్తున్నాం. ముందుగా మన కుడివైపు కనిపిస్తున్న ఈ భారీ గ్లాస్ నిర్మాణం ఫ్లవర్ డోమ్. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ గ్రీన్ హౌస్లలో ఇదొకటి. రాత్రి సమయానికి గార్డెన్స్ బై ద బే అందం మరింత రెట్టింపవుతుంది. ప్రతి మూల ఫోటోగ్రఫీ లవర్స్కి ఒక పర్ఫెక్ట్ లొకేషన్లా అనిపిస్తుంది. ప్రశాంతమైన గాలి, వెలుగులతో మెరిసే గార్డెన్, చుట్టూ కనిపించే సింగపూర్ స్కైలైన్, ఈ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మీరు సింగపూర్కి వస్తే పగలు మాత్రమే కాదు, నైట్ వ్యూను కూడా తప్పకుండా చూడండి. గార్డెన్స్ బై ద బే అసలు అందం రాత్రి వేళల్లోనే మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. సూపర్ ట్రీస్ కలర్ఫుల్ లైట్స్తో వెలిగిపోతాయి. మ్యూజిక్కి సింక్ అయ్యే లైటింగ్ ఎఫెక్ట్స్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లైట్ షో కూడా ఫ్రీ. ట్రావెల్ టిప్స్: మార్నింగ్ 8 AM నుంచి 10 AM మధ్య వస్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది. ఈవినింగ్ 7:45 సాయంత్రంలో లేదా 8:45 సాయంత్రం సమయంలో లైట్ షో చూడొచ్చు. కంఫర్టబుల్ షూస్ వేసుకుని రండి. వాటర్ బాటిల్ వెంట తీసుకురండి. కెమెరా లేదా మొబైల్ ఫుల్ ఛార్జ్లో ఉంచండి. ఫోటోగ్రఫీ లవర్స్కి ఇదొక డ్రీమ్ లొకేషన్. గార్డెన్స్ బై ద బే అనేది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇది నేచర్, మోడర్న్ టెక్నాలజీ, క్లీన్ ఎన్వైరన్మెంట్ అన్నీ కలిసిన ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సింగపూర్కి వస్తే ఈ ప్లేస్ను మీ ట్రావెల్ లిస్ట్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.